కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కృష్ణగాడి సంగీత కచేరీకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సూపర్ యాక్టర్, సూపర్ ఇంటెన్సిటీ, సూపర్ డాన్స్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. 14 రీల్స్ సంస్థ మీద ఉండే అభిమానంతో అలాగే నానిని, మెహరీన్ని అండ్ ద హోల్ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. ఓకే, సో ఇప్పుడు కృష్ణగాడి సంగీత కచేరీ మొదలెట్టేద్దామా? ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రేమ గాథల గురించి విన్నాం, వీర గాథల గురించి విన్నాం, బుర్రకథలుగా చెప్పాం. కానీ మొట్టమొదటిసారిగా వీర ప్రేమ గాథలు వినబోతున్నావురా. ఈ రోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉన్నాయండి? పేక మేడల్లా కూలిపోతున్నాయి. అటువంటి ఈ రోజుల్లో మన ముందుకు ఒక సరికొత్త ప్రేమ చిత్రం వస్తుందిరా. ఇంతకీ దాని విశేషాలు ఏంటో నీకు తెలుసా? సోదరా, ఈ ప్రేమ కథ తీద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం కావాలని ఆలోచన చేసి గత ఏడాది అనగా 2015 జూన్ 21వ తేదీన సుముహూర్తంగా ఎంచుకుని అంగరంగ వైభవంగా ఈ యొక్క సినిమాని ప్రారంభించారు. అయితే షూటింగ్ ముహూర్తం సరిపోయింది. మరి ఎంతకి అందమైన లొకేషన్ గా ఏ సెలెక్ట్ చేశారు ఆయన? లొకేషన్స్ విషయానికి వస్తే మన దర్శక నిర్మాతలంతా కూడా కలిసి చక్కగా లొకేషన్స్ ని ఎంచుకోవాలని మన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో విన్నావరా, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోని అందమైన పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క సినిమా లొకేషన్స్ కోసం ఎంతగానో వెతికి ఈ యొక్క షూటింగ్ ని చేశారా. చాలా బాగా చెప్పావు. మరి అందమైన లొకేషన్ ఇంకా అందంగా చిత్రీకరించడానికి కెమెరామెన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? వింటున్నారండి శ్రోతలారా, అందమైన సినిమా తీయాలంటే కెమెరామెన్ కావాలి. మరి కెమెరామెన్ గా ఈ సినిమాకి ఎవరు పనిచేశారో తెలుసా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకి వింటున్నారా, నెంబర్ 1 నేను ఒక్కడో సినిమా వచ్చిందా అని సినిమా వచ్చిందా? ఆ సినిమాకి పనిచేసినటువంటి రత్నవేలు గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసినటువంటి మన యువరాజ్ గారిని ఈ యొక్క సినిమాకి కెమెరామెన్ గా పెట్టారా. మనకి వీరుల విధంగా కెమెరామెన్ ని సెలెక్ట్ చేశారు మన దర్శక నిర్మాతలు. మరి వినసొంపైన సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేశారా? మ్యూజిక్ ఒక సినిమాకి వెన్నెముక మ్యూజిక్ కాబట్టి అందమైన సంగీతం అందించాలని మన దర్శక నిర్మాతలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో పనిచేసినటువంటి మన యొక్క సారండి విశాల్ చంద్రశేఖర్ గారిని చక్కగా ఎంపిక చేశారు. ఒక సినిమా తీసామంటే దానికి తప్పకుండా ప్రధాన ముఖ్య పాత్రలు ఉండాలి కదా. అలాగే ఈ సినిమాలో కూడా ప్రధానంగా 3 పిల్లల పాత్రలు ఉన్నాయి. ఏంటి, చిన్న పిల్లల పాత్రలు ఉన్నాయా? ఆ 3 ప్రధాన పిల్లల పాత్ర కోసం మన దర్శక నిర్మాతలు కొన్ని వందల మంది అప్లికేషన్స్ లో ఏది సేకరించి అందులోంచి 3 పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే వందల కొద్ది అప్లికేషన్లు 3 సెలెక్ట్ అయ్యారండి. 3 సెలెక్ట్ అయ్యారా? అదృష్టవంతులు ఎవర్రా? అసలు ఈ పిల్లలు ఎటువంటి వారు నీకు తెలుసా? ముద్దులోనికే బాలలు, ముద్దులోనికే బాసలు, ముద్దుల ముచ్చాల మాటలు, ముద్దుల ముచ్చాల మాటలు, పిల్లలు కాదురా నాయనా, పిల్లలు కాదురా నాయనా, పిలుగుల్లా నటించారా రండి భయ తమ్ముడా, సై మేడు బలాలై దాదానా, బలారెడ్డి భయ తమ్ముడా, సై మేడు బలాలై దాదానా, తరిగిట జంతరిదా. ఎంతకీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? ఒరే సోదరా, సినిమాలో హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే ఈ పాత్ర పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి పాత్ర తగ్గట్టుగా మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలని, ఎందుకంటే హీరోయిన్ అంటే మహాలక్ష్మిలా ఉండాలి కాబట్టి ఎందరో హీరోయిన్ వెతికి చివరిగా మన కొత్త హీరోయిన్ అటువంటి మెహరీ గారు అయితే మహాలక్ష్మిలా ఉంటారని ఆలోచన చేసి మెహరీ గారిని ఓకే చేయడం జరిగిందిరా. చాలా బాగున్నాయ్యా. అంద చందముల రంబను పెంచిన అందగత్తె ఆమె, నటనలోను నాట్యములోను ప్రతిభను చాటిందా నటనలోను నాట్యములోను ప్రతిభను చాటిందా తరికిట జంతరిధ. ఆ విధంగా
మూలంగా కథానాయకుని ఎంపిక చేయడం జరిగిందిరా. అన్ని బాగానే ఉన్నాయి. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. శ్రద్ధగా చెప్తాను విను. ఎందుకంటే దర్శకుడుగా మన చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి హను రాఘవపూడి గారు. ఈయన ఎవరో తెలుసా? మన హను రాఘవపూడి గారయ్యా. ఈ హను రాఘవపూడి గారు తన మొదటి సినిమాగా అందాల రాక్షసి సినిమా తీసి మంచి ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించారు. అయితే రెండో సినిమాగా మనకి ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది. అటువంటి దర్శకుడిని మన యొక్క సినిమాకి దర్శకుడిగా ఉండడం చాలా అదృష్టం. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రదరు, ఎందుకు అసలు ఈ సినిమాలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. ఇక హీరో విషయానికి వస్తే ఎవరండి మన సినిమా హీరో గారు? ఎవరనుకున్నావు? భలే భలే మగాడి వచ్చేసావా? భలే భలే మగాడి సినిమాతోటి చక్కగా ఒక మధ్య మరుపు క్యారెక్టర్ లో మనందరినీ ఎంతో నవ్వించి మెప్పించినటువంటి నాని గారు. అవునా? ఆ నాని గారే ఈ సినిమాకి హీరోగా ఉన్నారా? ఇకపోతే నాని గారి గురించి చెప్పుకోవాలంటే రాజమౌళి గారు తీసినటువంటి ఈగ సినిమా చూసావా నువ్వు? ఆ ఈగ సినిమాలో వైవిధ్యమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా పిల్ల జమీందారు అనే సినిమాలో ఒక జమీందారి పాత్రలో వీరత్వాన్ని చూపించి 10 మంది నవ్వించడమే కాకుండా అందరూ బాగుండాలనే సందేశాన్ని ఆ సినిమా ద్వారా మనకు అందించారు. అటువంటి కథానాయకుడు ఈనాటి మన సినిమాకి కథానాయకుడుగా దొరికారు. అయితే అసలు నాని గారు ఎటువంటి వారు నీకు తెలుసా? నాని గారు ఎటువంటి వారంటే ఎంత అందగాడంటే చంద్రుని మించిన రూపము సై, చంద్రుని మించిన రూపము సై, చండ ప్రచండమైన తేజము సై, చండ ప్రచండమైన తేజము సై, సాలు రాసై గోరకోర మీ సాలు రాసై ఉంగరాల తల కట్టు రాసై ఉంగరాల తల కట్టు రాసై తనక్కతో జనం మెచ్చిన హీరోరా మనకు వచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా. చంద్రులకి దొరికిన దొరికిన అన్ని బాగా చెప్పావు. అసలు ఎత్తనాలుంటేనే ఎన్ని పత్రాలనే చేయొచ్చు. అటువంటి ఈ సినిమాకి నిర్మాతలు ఎవరో ఆ విశ్వాసం చెప్పలేదు. ఒరే ఇక సినిమా నిర్మాణం గురించి వచ్చేసరికి మన 14 రీల్స్ సంస్థ వారు, అంటే సామాన్యమైన సినిమాలు తీయలేదు వారు, 14 రీల్స్ సినిమా వారు ఈ యొక్క సినిమాకి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అయితే గతంలోనే మొదటి సినిమాగా విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నమో వెంకటేశ ఒక సినిమా తీశారు. వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో. ప్రఖ్యాత నిర్మాత అమరజీవి డి రామారాయుడు గారి కుమారుడు వెంకటేష్ గారితో పచ్చి సినిమా తీశారా? అవునరా. ఇక రెండో సినిమాకి వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి దూకుడు దూకుడు ఈ దూకుడు నీకు సాటెవ్వరు. అవునా? ఆ దూకుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టేటువంటి సినిమా మన దూకుడు సినిమా. అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నంబర్ 1 నేనొక్కడిని, ఆగడు. అంతేకాకుండా ఆగడు సినిమా చూసావా? చూసావా? శ్రీమంతుడు. అలాగే రామరాడు వచ్చినాడు రో ఈత సరియ శివధనుసు ఎత్తినాడు రో, సూపర్ స్టార్ వచ్చినాడు రో ఈత సరియ మహేష్ బాబు వచ్చినాడు రో. నిజంగానే వచ్చారా మహేష్ బాబు గారు? అయితే ఇటువంటి సినిమాలే కాకుండా మన నందమూరి బాలకృష్ణ గారితో కలిసి లెజెండ్ అనే ఒక సినిమా తీశారు. నువ్వు ఫుల్ టు జింక ముందు పోదు సింహం ముందు పోదడు. అవునురా. ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మన 14 రీల్స్ వారు దర్శకుడు రాఘవపూడి గారితో కలిసి నాని గారి హీరోగా ఈ యొక్క సినిమా తీయడం జరుగుతుందిరా. అన్ని విషయాలు చెప్పావు కానీ అసలు విషయం చెప్పలేదురా. ఏమిట్రా? ఎందుకు ఈ సినిమాకి వెరైటీ టైటిల్ అన్నా ఏ టైటిల్ పెట్టారో చెప్పలేదు నాకు. సోదరా ఇంకా మా వాడికి అర్థం కాలేదండి. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి టైటిల్ గా కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే టైటిల్ పెట్టారా? కృష్ణగాడి వీర ప్రేమను శ్రద్ధగా వినరయ్యా, వీక్షించండి వీరు విందుగా వీర ప్రేమ గాథ, శ్రద్ధగా వినరయ్యా, వీరు విందుగా వీర ప్రేమ గాథ. అన్ని బాగానే కుదిరినాయి. అక్కడ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ చూస్తే మన హీరో నాని గారు ఉన్నారు, అటు చూస్తే హీరోయిన్, ఇటు చూస్తే
ఒరే సోదరా, ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి విడుదలకు ముందుగా ఆడియో ఫంక్షన్ జరగాలి కాబట్టి ఈ రోజున కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ జరుగుతుందిరా. త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. శ్రవంతి రవికిషోర్ గారు, మీరు సాంగ్ లాంచ్ చేసే ముందు కెన్ వి ఆస్క్ క్వశ్చన్? ఒక క్వశ్చన్ అడగచ్చా? ప్లీజ్ ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. I think there was too long a time back, so let's. టూ లాంగ్ బ్యాక్ అయినా సరే ఫస్ట్ క్రష్లు గుర్తుంటాయండి. మీకు గుర్తుంది కానీ మీరు చెప్పట్లేదు. పబ్లిక్గా అడగకూడదు కాబట్టి. ఓకే, సరే, మీరు చూసినటువంటి ప్రేమ కథల్లో మీకు బాగా ఇష్టమైన ఒక ప్రేమ కథ? మూవీస్కి అయితే నా మూవీ నువ్వే కావాలి. ఓకే, నువ్వే కావాలి. అండ్ రీసెంట్గా మేము ఇంకొక ప్రేమ కథ కూడా చూసాము, నేను శైలజ. రత్నవేల్ గారు సార్ ప్లీజ్. అండ్ యువరాజ్ గారు. సో ముందు గురువు గారు మాట్లాడతారా, ముందు శిష్యులు మాట్లాడతారా? ఎవరు? హూస్ గోయింగ్ టు టాక్ ఫస్ట్? యువరాజ్. Thank you so much, sir. You made me a best cameraman for me in this year. It's a pleasure to be here. All the best to 14 Reels and the entire team. Thank you so much. Yuvraj is my assistant. He worked with me for 8 years in the film industry for Robo, Varnamayaram, Nenu Okade and all. He's a highly talented guy. I hope this film will take him to the next level. Thank you so much. Superstar Mahesh Garki. Mahesh fans andarki hi. Good evening all. అక్కడ భయపడుతున్నాడు కృష్ణ గారు. ఆడి గన్ అంటే భయం, నాకు మైక్ అంటే భయం. ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. వేదిక మీద ఉన్న సుకుమార్ గారికి, అలా నరేష్ గారికి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లెజెండరీ బ్యానర్ దూకుడు, ఆగడు, 1 ఇలాంటి సినిమాలు తీసిన లెజెండరీ బ్యానర్ 14 Reels పైన నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రామాచంట గారు, గోపియాచంట గారు, అనిల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సినిమా దర్శకుడు అను రాఘవపూడి. బయట చాలా క్లోజ్గా ఉంటారండి, పాట రాసేవాడు మాత్రం బెండ్ తీస్తారు. అందాల రక్షతో నాకు అసలు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది అను రాఘవపూడి. ఈ సినిమాతో సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు అను రాఘవపూడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాని గారు, మీ సినిమా గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అండి. ఇంకా మర్చిపోతే సారీ. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా టైటిల్ ఫస్ట్ ఈ సినిమా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జరిగిందండి. మన రాము గారు, అనిల్ గారు, గోపి గారు వీళ్ళు చేస్తున్నప్పుడు నేను షూట్లో చూస్తున్న అరకులో గ్యారంటీ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అందరూ కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది పెద్ద సక్సెస్, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సుకుమార్ గారు, మీ విషెస్ చెప్పే ముందు, ఇది ప్రేమగాథ కాబట్టి మీ ఫస్ట్ క్రష్ గురించి మాకు ఏమైనా మీరు చెప్తారా ప్లీజ్? యా, యువర్ ఫస్ట్ క్రష్ బిఫోర్ 10th క్లాస్. After 10th class. ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే, చెప్పండి. ఇంట్రెస్టింగ్, వినండి. మహేష్. ఈ మహేష్ గారితో ఉండేటువంటి ప్రాబ్లమే అది. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకి కూడా క్రష్ కలుగుతోంది. ఓకే, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్స్ అండి. ముఖ్యంగా 14 Reels ఎంటర్టైన్మెంట్తో ఉన్నది నాది ప్రత్యేకమైన అనుబంధం. ఎందుకంటే నేను లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కలవలేదు, చూడమని కూడా. సినిమా తర్వాత కూడా అదే రిలేషన్షిప్, అదే ఫేస్, అదే చిరునవ్వు, అదే పలకరింపు, అదే ఫోన్, ఎప్పుడు ఏ తడ రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న నిజంగా కూడా నేను మూవ్ అయిపోతున్నాను అనమాట. లవ్ యూ రామ్ గారు, లవ్ యూ గోపి గారు, లవ్ యూ అనిల్ గారు. నిజంగానండి, మీలాంటి వ్యక్తులకు సక్సెస్ రాకపోతే
అది దారుణ విషయం. సక్సెస్ వచ్చి తీరుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో నేను కలిసి పనిచేస్తుంది కాను, ఇప్పుడు ఇలా రావడం కానీ మీతో చేయడం కానీ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది సినిమా సంబంధించిన ట్రైలర్ సంబంధించి కొన్ని పార్ట్స్ చూశాను నేను. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ కావాలి. ఇంకా అలాగే హను, ఐ థింక్ యు ఆర్ వెరీ స్పెషల్. ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడతానంటే, నేను అందరి రాక్ష సినిమా చూస్తూ టీవీలో చూస్తూ ఒకసారి ఆగిపోయాను ఎవరి అబ్బాయి అని. ఎందుకంటే తను ఇంతవరకు స్టైల్ ఆఫ్ నేరేషన్ వేరేలా ఉంది. సో మాలా కట్ చెప్పకుండా, అంటే తను కథ రాసుకునే తీరే సినిమా మేకింగ్లో ఇమిడి ఉంటుందన్నమాట. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అలా యు ఆర్ వెరీ స్పెషల్. ఐ థింక్ ఈ సినిమాతో నేను సక్సెస్ రావాలని, నేను మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. యువరాజ్, ప్రత్యేక యువరాజ్ గురించి చెప్పాలి. రత్నవేల్ గారు ఎప్పుడో కానీ చాలా అంటే ఆయన కెమెరా వదిలిపెట్టరు, అసలు ప్రతి షాట్ ఆయనే తీయాలనుకుంటారు. సో అలాంటిది తన శిష్యుల్లో కొంత అంటే ఈ సినిమా ఈ పర్లేదు ఇది షూట్ చేయొచ్చు నాకు చెప్పింది యువరాజ్ మాత్రమే. అలా యువరాజ్ని సహృదయంతో ఈ సినిమాకి ఆయనే సజెస్ట్ చేశారు, రత్నవేల్ గారే. సో డెఫినెట్గా యువరాజ్ ఈ సినిమాతో తన మంచి కెమెరామెన్గా ప్రూవ్ చేసుకుంటాడని, మంచి సినిమాగ్రాఫర్ ఇంకో కోరుకుంటానండి. సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని. ఇందా చూస్తే పక్కన ఒక సామాన్యుడు కూడా కనబడ్డాడు అనమాట. అంత టాలెంట్ పెట్టుకుని అంత సామాన్యంగా కనిపించడం అరుదైన విషయం. సో ఈ సక్సెస్ పరంపరలో తను కూడా దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా లిరిసిస్ట్ కేకే, తను నాకు చాలా కాలం నుంచి పరిచయం, కానీ కుమార్ 20Fలో సాంగ్ రాశారు. తను వెరీ టాలెంటెడ్. ఎందుకంటే తన ఫస్ట్ వెర్షన్ సాధారణంగా ఫస్ట్ వెర్షన్ లిరిక్ తను ఓకే అంటే ఒక వెర్షన్ రాసి తీసుకొచ్చాడు, దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మొత్తం చాలా బాగా రాశాడు. అప్పుడు ఐ థింక్ ఈ సినిమా మొత్తం తనే రాస్తున్నాడు. తను కూడా అంటే ఇంకా లిరిసిస్టులు తను తక్కువ మంది మీరు అంటే కాన్వెంట్ స్టడీస్ అయిపోయాయి కాబట్టి, అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఆ లాస్ట్ తరంలో 2-3 లిరిసిస్టులో తను ఒకడు. ఇంక వీళ్ళే మిగులుతారు లిరిసిస్ట్ అంటే ముందు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందులో కేకే ఒకరు. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు, నేను ముందే చెప్పేస్తాను అంత. థ్యాంక్ యూ అండి మహేష్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఆల్. Hi, my name is Vishal. Sorry, my Telugu is very bad, इसलिए मैं हिंदी में बात करता हूँ. आई एम रियली हैप्पी कि मुझे ये अवसर मिला. आई हैव गॉट दिस अपॉर्चुनिटी टू वर्क फॉर 14 Reels. मैं बहुत खुश हूँ आज क्योंकि नहीं తెలుగు నీకు తెలుసా లేదు. Okay, so I'm really thankful to 14 Reels for having given me this opportunity. Hanu sir, वो मेरे बहुत close friend है 3 साल से, और I hope you will like the songs and you will support my music, and I hope you enjoy the audio. Thank you so much. కృష్ణ గారి వీర ప్రేమ గాథ ఏమై ఉంటుంది, మీరేమైనా కొంచెం మాకు చూచాయిగా ఆ స్టోరీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరా? మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్ గారు, గోపి గారు, అలాగే అనిల్ గారు నాకు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఒక మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్. సో డెఫినెట్గా ఇంకా ఈ సినిమా కాదు, ఇంకా వాళ్ళు ఏ సినిమా చేసినా పెద్ద స్థాయిలో సక్సెస్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తిలో నేను ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే మా హను రావిపూడి గారు, అందాల రాక్షసి, ఆ సినిమా చాలా బాగుంది. అంటే యాజ్ అ టెక్నీషియన్ నాకు అన్ని చాలా బాగా చేశారు ఆయన. మ్యూజిక్ ఇవాళకి వింటూ ఉంటానండి. సో ఈజ్ వన్ టేస్ట్ఫుల్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతారు. అండ్ అలాగే యువరాజ్ గారికి
ఈ సినిమాలో పరిచయం చేస్తున్న మెహరీన్ గారికి ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి. జిల్ జంగ్ జక్కన్ ఈ మధ్యన తమిళ్లో సిద్ధార్థ్ మూవీ రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయిందండి. సో అది నా ఈ మధ్యన ఫేవరెట్ సాంగ్ అండి. షూట్ ద కుర్వీ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఆఖరికి మా నాని గురించి, తన గురించి మాట్లాడాలంటే నా గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ తప్పదు, మీ గురించి పొగడాలి. సో నాని ఏంటంటే ప్రతి సినిమాకి అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే తన సెలక్షన్ ఆఫ్ ద స్టోరీస్. ఒక సినిమాకి ఇంకొక సినిమాకి చాలా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఉంటాడు. సో ఈ సినిమా గురించి నాకు మొత్తం తెలుసు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి అంటే భలే భలే మగాడి కంటే ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 4 పక్కాగా వైట్ స్కార్పియో వస్తుంది.